హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక కొత్త రెసిపీ అండి. ఇది ఏంటి అనేది ఎంతమందికి తెలుసు, ఎంతమంది దీంతో రెసిపీ చేస్తారు అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఇది యాక్చువల్గా ఉల్లి పొరక అంటారండి తెలంగాణలో. సో దీంతో మనం ఈరోజు ఒక రెసిపీ చేద్దాము. సో ఫస్ట్ నేను ఒక బౌల్లో ఒక 1 కప్ మినప్పప్పు, గుండు మినప్పప్పు అండి, ఫుల్ది, బ్రేక్ అయింది కాకుండా. సో ఒక 1 కప్ మినప్పప్పు, 1 కప్ పెసరపప్పు అండి. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అన్ని గ్రెయిన్స్, ఏది ఎక్కువ తక్కువ ఉండకూడదు. అండ్ కొంచెం మెంతులు అండి. మెంతులు ఎందుకు అంటే మనకి ఫ్యాట్ కట్టర్ లాగా యూజ్ అవుతుంది మన బాడీలో. సో ఏది చేసినా నేను మెంతులు మాత్రం కంపల్సరీ వేస్తానండి కొన్ని. అండ్ కొంచెం శనగపప్పు, 1 కప్ శనగపప్పు. సో మినప్పప్పు, పెసరపప్పు అండ్ శనగపప్పు అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అండి. ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో వేసి కొన్ని మెంతులు, అది జస్ట్ మన బాడీ ఫ్యాట్లో కట్ చేయడానికి అంతే. సో ఇవన్నీ మనము బాగా వాష్ చేసి ఈ వాటర్ అన్నీ నేను ఒక కంటైనర్లో వేస్తున్నానండి. ఇది కంటైనర్లో ఎందుకు వేస్తున్నాను ఈ వాటర్ అనేది నేను మీకు వీడియో తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఇదంతా ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసి ఈ వాటర్ అన్నీ నేను ఒక దాంట్లో వేస్తున్నాను. అండ్ తర్వాత మనము ఈ వాటర్లో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి రాత్రి అంతా సోక్ అవ్వనివ్వాలి, అంటే రాత్రి అంతా నానబెట్టాలండి. సో రాత్రి అంతా నానబెట్టిన తర్వాత ఇది పక్కకు పెట్టేసి, అండ్ ఈ వాటర్ని ఏం చేస్తానో నేను తర్వాత చెప్తాను మీకు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మార్నింగ్ చూద్దామండి పప్పు ఎలా ఉంటుంది అన్నది. సో ఇప్పుడు మార్నింగ్ అండి, మార్నింగ్ చూడండి పప్పు ఇలా బాగా నానిపోయి ఇలా వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఈ పప్పుని మిక్సీలో వేసాను. మిక్సీలో వేసి ఇలా గ్రైండ్ చేయాలండి, మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు. ఇలా కొంచెం పప్పుగా వదిలేయాలి, అంటే కొంచెం జస్ట్ మనం అలా పల్స్ గ్రైండ్ అంటారు కదా, జస్ట్ ఒక 2 సెకండ్స్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి అంతే. సో మనకి ఇలా పప్పులుగా వస్తుందన్నమాట. మొత్తం పేస్ట్ చేసేస్తే మనకి ఆయిల్ అనేది చాలా అబ్జర్వ్ చేసేస్తుంది, ఎందుకంటే పెసరపప్పు కూడా ఉంది కాబట్టి. సో జస్ట్ అలా 2 సెకండ్సే అండి అంతే, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. అండ్ వాటర్ కూడా అస్సలు యాడ్ చేయొద్దు, పెసరపప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. అండ్ ఇందులో నేను 1 స్పూన్ ఆఫ్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు అండి, అండ్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడరు. సో ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత నేను మీకు ఫస్ట్లో చూపించాను కదా ఉల్లి పొరక. సో నేను ఆ ఉల్లి పొరకని బాగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో నేను వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లి పొరకని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో మనకి ఆనియన్ కూడా ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ సపరేట్గా ఆనియన్ కానీ ఉల్లిగడ్డ కానీ ఏది వేయక్కర్లేదు. సో మనం డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసింది మొత్తం ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసిన తర్వాత మనం ఈ మిక్చర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఒక దగ్గర ఎక్కువ తక్కువ అని కాకుండా మొత్తం మిక్స్ చేసేయాలి. సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ హీట్ చేద్దామండి. సో నేను ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుంటున్నాను స్టవ్ పైన. సో కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆయిల్ అంతా బాగా హీట్ అయిపోతుందండి. హీట్ అయిపోయిన తర్వాత మనం ఎలా వేయాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను. జస్ట్ మనం ఒక చిన్న ముద్ద తీసుకొని వాటర్తో లైట్గా చేతులు తడుపుకొని మనం ఇలా వేసేయాలి. సో ఇది వేసినప్పుడు ఏంటంటే మనం ఇందులో బైండింగ్కి మైదా పిండి, శనగపిండి ఇలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి మనం ఆయిల్లో వేయగానే కొంచెం ఇలా సపరేట్ అయిపోతాయండి. పప్పులు ఉంటాయి కదా పిండిలో. సో ఆ పప్పులు కానీ కొంచెం సపరేట్ అయిపోయి వస్తాయి, బట్ పర్వాలేదండి, ఏం కాదు. సో మీరు అలాగే వీటిని వేసేసి అన్నిటినీ మంచిగా బైండ్ చేసేసి ఫ్రై చేసేయండి. బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేయండి. సో ఈ పప్పులుగా ఉన్నది మొత్తం మీరు మళ్ళీ తీసేసుకోవచ్చు. సో ఇలా అన్నీ మనం పిండి అయిపోయే వరకు ఇలా చేతుల మీద నొక్కుతూ కొంచెం వాటర్ డాబ్ చేస్తూ ఉండండి. ప్రతి వడకి వేసేటప్పుడు ఇలా మనం వాటర్ కొంచెం అద్దుకొని వడ వేయండి ఆయిల్లో, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఈ సపరేట్ అయినవన్నీ మనము ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రై అవ్వగానే తీసేస్తూ ఉండండి. అవి కూడా క్రంచీగా చాలా బాగుంటాయి.
సో ఇది అండి ఈరోజు ఈజీ రెసిపీ. చూడండి ఎంత మనం కరకరలాడుతుందో, అండ్ ఆయిల్ కూడా ఏం ఉండదు చూడండి. అసలు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు చేతులకి. మీరు తినేటప్పుడు కానీ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయొచ్చు, అసలు ఆయిల్ పట్టదు ఈ వడలకి. అండ్ ఈజీగా ఎన్నైనా తినేయచ్చు, ఈజీ డైజెషన్ కూడా అవుతుంది. అండ్ ఉల్లి పొరక మనం యాక్చువల్గా వెజిటేబుల్స్లో వాడము కర్రీస్లో వాడము కాబట్టి అట్లీస్ట్ ఇలా అయినా మనం వాడితే మనకి బాడీలోకి అది కూడా ఒక లీఫీ వెజిటేబుల్ యాడ్ అవుతుంది అని నేను ఇలా ట్రై చేస్తాను. సో చూడండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం ఉండదు, మనం సోడా కూడా ఏం వేయలేదు ఇందులో. సో తినే సోడా అది కూడా మైదా ఇలాంటివి ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఇది కంప్లీట్లీ హెల్తీ రెసిపీ అండి. అండ్ మల్టీగ్రెయిన్స్ ఉన్నాయి కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ పిల్లలకు కూడా చాలా ఈజీగా తినేస్తారు. క్రంచీ ఉంటుంది కాబట్టి క్రిస్పీగా ఉంటుంది కాబట్టి కరకరలాడుతూ తినేటప్పుడు వేడివేడిగా చాలా బాగుంటుందండి. సో ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe my channel. Thank you.